థ్యాంక్ యూ గవర్నర్ గారు, మీ యొక్క ముఖ్య సందేశం ఇచ్చినందుకు. తదుపరి కాలయాపన అయితే ఉంది కాబట్టి మనము గవర్నర్ ఈరోజు ముఖ్య వక్త అయినటువంటి గురువు గారు గొప్ప వక్త, ఎంతోమంది లైన్ నాయకులు స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తి, ఎంతోమంది నాయకులు తయారు చేసిన వ్యక్తి. అందులో నేను ఒకరిని మల్టిపుల్ ఏరియా గ్యాప్ లీడర్ జిఎల్టీ లీడర్ గారు శ్రీ లయన్ డివిఎస్ రాజు గారిని మాట్లాడవలసిన కోరుచున్నాను. డూ యువర్ ధర్మ మీద. థ్యాంక్ యూ సార్. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న జిఎల్టీ కోఆర్డినేటర్ లయన్ శ్రీకాంత్ గారికి, అట్లాగే జిల్లా గవర్నర్ నాకు అత్యంత ఆప్తులు లయన్ గౌతమ్ గారికి, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ లయన్ గోపాలకృష్ణ గారికి, సెకండ్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్ విరూపాక్షారెడ్డి గారికి, అలాగే ఆహుతులైన లైన్ సభ్యులందరికీ కూడా అంటే ముందుగా స్వాగతం సుస్వాగతం. అట్లాగే మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్సులు. ఈ లోగో ఇవన్నీ పెట్టేదానికంటే అసలు మే 316Jతో నాకు అనుబంధం ఏంటంటే కరెక్ట్గా ఒక పుష్కర కాలం. అది 12 సంవత్సరాల క్రితం 2012-13లో నేను మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నప్పుడు మీ నెల్లూరు క్లబ్ ఇనాగ్రేషన్ న్యూ టీమ్ ఇనిస్ట్రేషన్ నేను రావడం జరిగింది. అంటే అప్పట్లో మన సురేష్ గారు అలాగే అమృతవల్లి గారు వాళ్ళ క్లబ్కి రావడం, అక్కడి నుంచి అనుబంధం అంటే ఎస్పెషల్లీ గౌతమ నుండి ఇట్లాంటి యువకులందరినీ చూసిన తర్వాత ఒక తెలియని అనుభూతి. ఎందుకు ఆ అనుభూతి అంటే నేను స్వామి వివేకానంద భక్తుని కాబట్టి లైనిజంలో ఈ ఏజ్డ్ పీపుల్ కంటే యూత్ వస్తేనే దాంట్లో కాస్త ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పి ఆ యూత్ ఎక్కువ ఉంటే అక్కడ కాస్త అట్రాక్ట్ అవుతుంటాను. ఆ విధంగానే మా శ్రీకాంత్ది ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళందరినీ అట్రాక్ట్ అవ్వడం, అనుకున్న విధంగా మీ ఎదురుగుండా పొగడ్డం కాదు కానీ మీ జిల్లా గురించి మీ క్లబ్ల గురించి నేను ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా వాటి గురించే చెప్తూ ఉంటాను. ఎందుకంటే 316J ఒక టైంలో 2180 ఎంతో సభ్యత్వం ఉన్న టైంలో సుమారు 1080 వరకు కూడా అంటే కేవలం నెల్లూరు సిటీలో ఉన్నాం. అందులో ఒక 500 ఎంతో 480-500 వరకు నెల్లూరు పినాకిని గవర్నర్ గారి క్లబ్ ఉండడం. ఆ క్లబ్ ఉండడమే కాకుండా నేను వాళ్ళ క్లబ్కి ఇన్స్టాలేషన్కి వెళ్ళినప్పుడు ఒకేసారి 120 న్యూ మెంబర్స్ని ఇన్స్టాల్ చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చూస్తుంటే లైనిజం ఎట్లా ఉండాలి అని అనిపిస్తుంటుంది. అదే కాకుండా మన శ్రీకాంత్ గారి నిత్యాన్నదానం కార్యక్రమం చూడండి, లేదు నారాయణ కాలేజీలో మేము బిఫోర్ లాస్ట్ ఇయర్ చేసిన ఒక యూత్ ప్రోగ్రామ్ అవనండి, ఇవన్నీ కూడా లైనిజం కరెక్ట్గా ఆ ప్రతిఫలాలు అందుతుంది. ఎవరికైతే ఆ కార్యక్రమం చేయాలి, ఎవరి ద్వారా చేయాలి అంటే ఆ యూత్ అంతా ఉండేది ఏంటంటే ఎస్పెషల్లీ ఈ 316Jలో ఉంది. అలాగే మరొకటి మా గౌతమ్ గారు ఏంటంటే ఆ స్లోగన్ చెప్పినప్పుడు నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. డూ యువర్ ధర్మ అనేది నా స్లోగన్ అన్నారు. అంటే సాధారణంగా మనం పాశ్చాత్య ప్రాబల్లో పడిపోయి ఈ రోజుల్లో మనం రకరకాల పేర్లు పెట్టి రకరకాల ఇంగ్లీష్ వర్డ్స్ లేదా సంస్కృత్ వర్డ్స్ పెట్టడం తప్ప ఈయన ఒక సనాతన ధర్మాన్ని పట్టుకుని డూ యువర్ ధర్మ అంటే కాస్త ధైర్యం ఉండాలి అది చేయడానికి. ఎందుకు ధైర్యం ఉండాలి అంటే మన ధర్మం చెప్తున్నాం కానీ మన భారతదేశంలో ఆ ధర్మం ఇప్పుడు ఏంటంటే గాడి తప్పిపోయింది. చూస్తున్నాం కదా, 8వ తారీఖున కలకట్టాలో జరిగిన ఒక మహాఘోరమైన సంఘటన. అది ధర్మం రక్షతి అనే మనం భారతదేశంలో, అందులో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూరు, విశ్వగురు వివేకానందుడు, రామకృష్ణ ఇట్లాంటి పుట్టిన కలకట్టా నగర్లో ఒక మెడికోని నిర్దాక్షిణ్యంగా రేప్ చేయడమే కాకుండా చంపేయడం, ఇవన్నీ కూడా చూస్తుంటే స్త్రీని గౌరవించే ఈ పవిత్ర భారతదేశంలో ఆ ధర్మాన్ని ఎక్కడైతే పాటించాలో ఆ ధర్మం గాడి తప్పిపోయిన ఈ పరిస్థితిలో మన గౌతమ్ గారు డూ యువర్ ధర్మ అని చెప్పి ఒక మేలుపు గెలుపుని తీసుకురావాలంటే ఒక లైనిజానికే కాదు, నిజంగా మామూలు సామాన్య ప్రజానికానికి కూడా ఇది ఒక కొత్త వరవడి. మరి ఆ ఆలోచన ఎవరిచ్చారో కానీ ఆ స్లోగన్ ఇచ్చిన గౌతమ్ గారికి అంటే హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఆయన లోగో చూసిన తర్వాత ఇంకా ఇన్స్పైర్ అయ్యాను. ఒక పక్కన గౌతమ్ బుద్ధుని పెట్టి మళ్ళీ డూ యువర్ ధర్మ అని చెప్పి, అంటే ధర్మాన్ని గౌతమ్ బుద్ధుడు ఒక రెవల్యూషన్ కింద తీసుకొచ్చాడు. అంతరించే టైంలో మళ్ళీ ఆ ధర్మ పునరుద్ధరణ కోసం ఆయన తీసుకురావడం అన్నీ కూడా జరిగినాయి. అలాగే మన దేశంలో ధర్మం ఎందుకు గాడి తప్పుతుందంటే మొత్తం మీద ఒక 55 కంట్రీస్ని అసలు ఆడవాళ్ళకి ఎక్కడ గౌరవిస్తున్నారు ఏంటి అని చెప్పి ఒక సర్వే చేస్తే దాంట్లో భారతదేశం 52వ స్థానంలో ఉంది. అది చూసిన తర్వాత ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి వైఫ్ సుధామూర్తి గారు ఏంటి మన భారతదేశం మొదటి స్థానంలో ఉందనుకున్నాను, అట్లాంటిది 52వ స్థానంలో ఉంది. అసలు మొదటి 3 స్థానాలు ఏమేమి ఉన్నాయి, మొదటి స్థానం ఎవరిది ఉందంటే స్కాండినేవియన్ కంట్రీస్ అయిన నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఆ 3 కంట్రీస్ 1, 2, 3 పొజిషన్లో ఉన్నాయి. ఉండదు అక్కడికి ఎందుకు వచ్చిందని చెప్పి ఈవిడ కుతూహల దాకా ఒకసారి ఏంటంటే డెన్మార్క్ వెళ్ళడం జరిగిందట. వెళ్ళిన తర్వాత డెన్మార్క్ వెళ్ళి ఈవిడ పని కట్టుకుని ఆ హోటల్ నుంచి ఒకరోజు అర్ధరాత్రి ఒక ట్యాక్సీ ఎంగేజ్ చేసుకుని బయటకు వెళ్ళి తిరిగి వచ్చారట.
వచ్చిన తర్వాత ఆవిడ యొక్క ట్యాక్సీ బిల్లు 35 క్రోనాస్ అయిందట. సారీ 50 క్రోనాస్ అయింది. 50 క్రోనాస్ అయితే ఈవిడ 100 క్రోనాస్ ఇచ్చారట. ఇస్తే మళ్ళీ అనుకున్నారు మనకులాగా ఏంటంటే నైట్ అయింది కాబట్టి ఎక్కువ డిమాండ్ చేస్తాడేమో, అసలు ఏమైనా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తుంటే అతను 75 క్రోనాస్ తిరిగి ఇచ్చాడట. సుధామూర్తి గారికి అనుమానం వచ్చింది, ఏదైనా పొరపాటు పడ్డాడని చెప్పి 50 క్రోనాస్ అయితే నువ్వు మళ్ళీ 75 ఇచ్చేటి అంటే అప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్ చెప్పేట, మా దేశంలో ఆడవాళ్ళు అర్ధరాత్రి ప్రయాణం చేస్తే మామూలు ఛార్జెస్లో 50% మేము తీసుకుంటామండి అని చెప్పి. మరి అట్లాంటి ఆ దేశాలు చూసి ఈ కలకట్టాలో జరిగిన ఈ ఘోరాలు చూసి ఇవన్నీ చూస్తుంటే మనం ధర్మాన్ని నిజంగా నిలబెడుతున్నామా లేదా వాచా సిద్ధాంతంలోనే పెడుతున్నామా అనేది ఒక ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇట్లాంటిదప్పుడు ఏంటంటే మన గౌతమ్ గారు ఆ ధర్మ అని చెప్పి అన్నారు కాబట్టి కనీసం 316Gలోనే మన లైన్స్ అంతా కూడా ఏంటంటే ధర్మబద్ధులై ఈ సంవత్సరం అంతా కూడా ఏంటంటే ఆ కార్యక్రమాలు నిర్వహిస్తే లైనేజుల్లో నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏదో మీరు మెంబర్షిప్ తీసుకొచ్చేయండి, లేదంటే ఎంజేపీలు తీసుకురండి, లేకపోతే ఇలా చేయండి అలా చేయండి అని కాదు. ముందు మనంతరం మనం ధర్మాన్ని ఆచరించి ఆ ధర్మాన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే మనం చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతుంటారు. అంటే దానికి ప్రత్యక్ష తార్కాణం శ్రీరామచంద్రుడే. రాముడు ఎప్పుడు ఎవరికి ఉపన్యాసాలు ఇవ్వలేదు, ఎవరికి ఏం చెప్పలేదు. ఆయన ధర్మాన్ని ఆచరిస్తూ పోయాడు అంతేనా. ఆచరిస్తూ పోతే అది చూసి ఇన్స్పైర్ అయ్యి ప్రతి వాళ్ళు కూడా ఫాలో అయ్యారు. దానికే రామో విగ్రహాన్ ధర్మ అంటుంటారు. అంటే ధర్మానికి ప్రతిరూపం ఎవరంటే శ్రీరామచంద్రుడు అని చెప్పి. కాబట్టి ఆ విధంగా మనం ఏంటంటే 316Gలో ఈ సంవత్సరం మన నాయకుడు ఆ నినాదం ఇచ్చారు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఒక శక్తి కింద మారి మీరంతా కూడా ఏంటంటే మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలి. ఈ డూ యువర్ ధర్మ అన్న తర్వాత కూడా ఏంటంటే నేను దాని మీద చాలా వరకు గూగుల్లోనే వీటిల్లోనే కూడా ఏంటంటే చాలా బ్రౌజ్ చేయవలసి వచ్చింది. అట్లాగే మాకు ఈ మీటింగ్లో కూడా ఉన్నారు శ్రీదేవి గారు అని చెప్పి ఆవిడ కూడా నేను ఇన్వైట్ చేశాను. ఆమె ఒకసారి నాకు పుస్తకాలు ఇచ్చారు రామాయణం గురించి. ఇంతకాలం నేను ఆ పుస్తకాలు కొన్ని చూశాను తప్ప ఈ దాని గురించి అసలు దాంట్లో కూడా ఏమైనా ధర్మం దొరుకుతామని చెప్పి ఆ పుస్తకాలు కూడా రెఫర్ చేయడం నేను జరిగింది. ఎందుకు నేను ఇవన్నీ చేస్తున్నానంటే మీరందగా గౌతమ్ గారు అన్నారు అంటే మాకు విలువైన సమయాన్ని ఇచ్చాను. విలువైన సమయం నేను మీకు ఇవ్వలేదు, విలువైన జ్ఞానాన్ని సంపాదించడానికి మీకు ఒక ఛాలెంజ్గా నాకు ఇచ్చారు. కాబట్టి మీ అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే ప్రతి దాంట్లోనే ప్రశ్నించండి, ఎందుకు మనం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం. ఆ ప్రశ్నలోనే అనేక ఆవిష్కరణలు వస్తుంటాయి. సో ఈ ధర్మం అనేది ఏంటంటే మనలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటాం. అంటే ఇక్కడ మనకి 2 పర్యాయ పదాలు ఉంటుంటాయి. అంటే అక్కడ బాధ్యత, కర్తవ్యం అని చెప్పి. ధర్మ అనేది ఏంటంటే దాంట్లో కూడా అదే గూగుల్లో చూసినా ఎక్కడ చూసినా ధర్ అనే పదాన్ని నుంచి వచ్చింది. ధర్ అనేది అంటే సరి అయిన జీవన విధానం, సరి అయిన మార్గం అని. అంటే సరి అయిన జీవన విధానం, సరి అయిన మార్గం మనం 2 చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే మనకి సేవ చేయవలసిన ఆవశ్యకత రాదు, పక్కవాడిని ఎడ్యుకేట్ చేయవలసిన ఆవశ్యకత రాదు. మనం అంతా మనం చేసుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా అదే మనకి తిరిగి మనకి ఏంటంటే రిపీట్ అవుతుంటుంది. దీంట్లో మనకి ఏంటంటే కర్తవ్యం వేరు, బాధ్యత వేరు. అంటే ఈ పదాలు చాలా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ డూ యువర్ ధర్మాకి వచ్చిన తర్వాత నా మట్టుకు నానే చాలా ఎనలైట్ అయ్యాను. మనం ఏంటంటే చాలామంది ఏంటంటే బాధ్యత అంటే ఒకటి కొంటాం, కర్తవ్యం అంటే ఒకటి కొంటాం. బాధ్యత అనేది ఏంటంటే జీతం తీసుకునో లేకపోతే ఏదో చేసేది అది బాధ్యత. గవర్నమెంట్ ఆఫీసర్స్ వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ కాబట్టి అది బాధ్యత చేస్తారు. కానీ కర్తవ్యం వేరు. కర్తవ్యం అనేది ఏంటంటే తల్లిదండ్రులు చూడవలసింది మన బాధ్యత కాదు, అది మన కర్తవ్యం. అది వాళ్ళు ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా తల్లిదండ్రులు చూడవలసిన కర్తవ్యం అనుకుంటుంది. అట్లాగే ఇక్కడ కర్తవ్యం అనేది మనం తీసుకుంటే ఆ కర్తవ్యం అని భావించిన వాళ్ళే ఈరోజు ఒక గౌతమ్ బుద్ధ అవనండి, మహాత్మా గాంధీ అవనండి, వాళ్ళు ప్రతిదీ కూడా ఏంటంటే కర్తవ్యం కింద చేస్తే తప్ప బాధ్యత కింద చేయలేదు. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతిదీ బాధ్యత కింద చేస్తున్నాం. సో ఇక్కడ డూ యువర్ ధర్మ అనేది అప్పుడు ఏంటంటే దాన్ని ఒక కర్తవ్యం కింద తీసుకోండి. తీసుకున్నప్పుడు మళ్ళీ దాంట్లో కూడా చాలా చక్కగా వివరిస్తారు. ఆ ధర్మ అనేటంటే 4 భాగాల కింద ఆయన చెప్పడం జరుగుతుంది. దాంట్లో మొట్టమొదటిది శృతి అట. అంటే శృతి అంటే ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను, దీనికి మన లైనిజానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఒక అద్భుతమైన స్లోగన్ ఏంటంటే ఇది ఇచ్చారు కాబట్టి. శృతి అంటే అది కేవలం విన్నది. అంటే మన సనాతన ధర్మం ఏంటంటే ఎక్కడ రాసి ఋషి పరంపర ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు వచ్చింది, అదంతా కూడా శృతి అంటూ ఉంటారు. ఆ శృతి నుంచి స్మృతి వస్తుంది. ఆ స్మృతి అనేది ఏంటంటే మళ్ళీ దాన్ని గ్రంథస్థం చేశారు కొన్ని మనకు ఉపనిషత్తులు, వేదాలు ఇవన్నీ కూడా స్మృతులు అవి. అంటే విన్నదాన్ని ఆ శృతిని ఏంటంటే ఇంగ్లీష్లో రెవల్యూషన్ అంటుంటారు. దాన్నే స్మృతి అంటే పుస్తకాలు చదివి గుర్తుంచుకునేది. ఇప్పుడు నేనైతే మీకు ఏదైతే చెప్తున్నానో అది స్మృతి నుంచి చెప్పేది. అది గుర్తొచ్చేది అంటే అది ట్రెడిషన్ అంటుంటారు. ఇక్కడ కూడా శృతికి లైనిజానికి మనకి దగ్గర సంబంధం ఏంటంటే శృతి అనేది మనం వింటుంటాం. పరోపకాయ ధర్మాయ పాపాయ పరపీడనం అని చెప్పి విధుల నీతిలో చెప్తుంటారు. ఏదైతే పక్క వాళ్ళకి సహాయం చేస్తావో అదే పుణ్యం, ఎవరైతే అపకారం ఆలోచిస్తావో చేస్తావో అదే పాపం అని చెప్పి.
సో దాన్నే మనకేంటంటే వీ సర్వ్ అని చెప్పి అందరూ కలిపి సర్వ్ చేద్దామని చెప్పి మన నినాదంగా మనకు వచ్చింది. శృతి అనేది ఏంటంటే ఇక్కడ మనకు వీ సర్వ్ అనేది. ఇక్కడ స్మృతి అనేది ఏంటంటే గుర్తించేది, కొన్ని గ్రంథస్థం చేయాలి. ఆ చేసినప్పుడు ఎలా చేయాలి అంటే మనకి భగవద్గీత ఉండి, ఉపనిషత్తులు ఉండి, ఇవన్నీ కూడా ఏంటంటే స్మృతులు. ఇవన్నీ కూడా స్మృతులే మనకి లైనిజంలో వచ్చేటప్పటికి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బైలాస్. మీ అందరినీ నేను కోరేది ఏంటంటే ముందు పూర్తిగా కాన్స్టిట్యూషనల్ బైలాస్ చదవండి. లైనిజంలో కాన్స్టిట్యూషనల్ బైలాస్ చదివితే జీవితాన్ని ఒక అద్భుతమైన మన ప్రయోగశాల కింద మార్చుకోవచ్చు. చాలామంది మనకి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బైలాస్ మనం చదవం. అట్లాగే డైరెక్టరీలో ఉండే ఇన్ఫర్మేషన్ కూడా మనం చదవం. కేవలం మన ఫోటో బాగా వచ్చిందా లేదా అని చెప్పి మనం చూసుకుంటాం తప్ప డైరెక్టరీలో అసలు ప్రొసీజర్స్ ఏంటి, ఫార్మాలిటీస్ ఏంటి, మన మిషన్ స్టేట్మెంట్ ఏంటి, ఇవన్నీ మనం చూడం. కాబట్టి ఈ రోజున నా పిహెచ్డీస్ తగ్గించి ఈ రోజు వచ్చిన ప్రతి వారిని కూడా నేను కోరేది ఏంటంటే ముందు లైనిజం కాన్స్టిట్యూషన్ బైలాస్ చదవండి. అది ఎవరు ఇవ్వగలదు కూడా. మీరు www.linesans.orgలోకి వెళ్తే దాంట్లో మీకు అన్నీ ఉంటాయి. అది డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ నాకు కంప్యూటర్తో మనకు అనుభవం లేదు అనుకుంటే మన కొడుకులను మనవల్ని అడగండి. మనకంటే వాళ్ళు ఓవర్ స్మార్ట్గా ఉంటారు ఈ రోజుల్లో. సో మనవాడిని ఏమన్నా అడిగి ఇలాగ కాన్స్టిట్యూషన్ బైలాస్ ఉంటుందంటే అది ప్రింట్అవుట్ ఏమైనా చేసి ఇవ్వగలరా అని చెప్పి దాన్ని తెలుగులో కూడా మనకు దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ చదివి ఆ ప్రవర్తన నియమావళి, నియమ నిబంధనలు ఇవన్నీ కూడా మనం జీవితంలో అన్వయించుకుంటే డెఫినెట్గా అదే ఒక ధర్మ మార్గాన్ని మనకు చూపిస్తుంటుంది. సో శృతి స్మృతి అయిన తర్వాత ఆకార అంటుంటారు. ఆకార అంటే ఎగ్జంప్లరీ కాండక్ట్ అని ఇంగ్లీష్లో చెప్పుకోవచ్చు. ఆ దాన్నే మన లైనిజంలో చెప్పుకోవాలంటే ఆకార అంటే షేప్, అంటే నీ ఏ విధంగా నువ్వు ప్రదర్శించి ఏ విధంగా నువ్వు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తావని. అంటే ఎగ్జిక్యూట్ చేయాలంటే లైనిజంలో మనకి డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. అంటే క్లబ్ స్థాయిలో అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి ఉంటారు. అట్లాగే జోన్ స్థాయిలో జోన్ చైర్పర్సన్, రీజియన్ చైర్పర్సన్, అట్లాగే వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్, ఇట్లా డిస్ట్రిక్ట్ గవర్నర్స్, వీళ్ళందరూ కూడా ఉంటుంటారు. ఇక్కడ మనం చేయవలసింది, మన అందరూ గుర్తించుకోవాల్సింది ఏంటంటే మన లైనిజం కూడా 4 చెప్పుద్ది. సర్వీస్ అట్ క్లబ్ లెవెల్, ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అట్ జోన్ లెవెల్, లీడర్షిప్ అట్ రీజనల్ లెవెల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్ అని. ఈ 4 ప్రధానంగా చేయడమే మన ధర్మం. అంటే క్లబ్ లెవెల్లో కేవలం మనం చేయవలసింది అంటే సర్వీసే తప్ప అంత మించి ఇంకేం చేయకూడదు. సర్వీస్. దాంట్లో జిల్లా గవర్నర్ గారు కొన్ని మీకు ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు. ఆ ప్రోగ్రామ్స్ ఏం చేయాలి, ఎలా చేయాలి, అక్కడ కూడా చాలామంది చేసేది ఏంటంటే ఏదో ఒక మార్కుల కోసం, అవార్డుల కోసం చేస్తుంటారు తప్ప ఎప్పుడు అవార్డుల కోసం, రివార్డుల కోసం చేయకండి. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ వల్ల నాకు సాటిస్ఫై అయ్యానా లేదా అని చెప్పి ఒక్కసారి మీరు తలుచుకుంటే అదే జీవితంలో మర్చిపోలేదు. నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను. లైనిజంలో నాకు వచ్చిన తర్వాత అనేక విషయాలు నేను నేర్చుకున్నాను. నాకు అంతకుముందు లైనిజంలో రాకముందు ఏంటంటే బ్లడ్ డొనేషన్ చేస్తే మనం ఏదో బలహీనపడిపోతాం, మనం ఇవ్వకూడదేమో అనుకున్నామండి. కానీ లైనిజంలోకి వచ్చిన తర్వాత బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఉపయోగాలు ఉంటాయి ఇవన్నీ అన్న తర్వాత నేను అదే అంతర్ముఖం అని చెప్పి నా పుస్తకంలో కూడా అదే సంఘటన కూడా రాయడం జరిగింది. ఒకసారి ప్రతిభలో అంటే ఈ బ్లడ్ డొనేషన్ ఇచ్చిన తర్వాత లైనిజంలోకి వచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ 30-35 టైమ్స్ వరకు అయితే బ్లడ్ డొనేషన్ చేయడం కూడా జరిగింది. ఇచ్చిన తర్వాత మా ప్రతిభలో మా స్టూడెంట్స్ అందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఎవ్రీ ఇయర్ 180 to 200 మా కాలేజీలో విద్యార్థులతో మేము బ్లడ్ డొనేషన్ కూడా చేయించడం జరుగుతుంటుంది. ఈ చేస్తుండగా ఒకరోజు మా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి ఒక వ్యక్తి వచ్చి ఈవినింగ్ నా దగ్గరికి వచ్చాడు. మా అమ్మాయి రేపు మార్నింగ్ సర్జరీ ఉందండి, డెలివరీ టైము, బ్లడ్ కావాలంటున్నారు, బి పాజిటివ్ గ్రూప్, కాస్త మీరు ఏమైనా అరేంజ్ చేయగలరా అని. అంటే మా చుట్టుపక్కల ఎవరు వచ్చినా మా కాలేజీకి రావడం, మమ్మల్ని అడగడం జరుగుతుంటుంది. ఏంటి మేము చేస్తుంటాం కాబట్టి మేము రెడ్ క్రాస్ వాళ్ళతో టైఅప్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి రికమెండ్ చేయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి పాప ఎక్కడ అంటే ప్రతిపాడు హాస్పిటల్లోనే అన్న. సో రాత్రి 8:30-9 అయిపోయింది. కాబట్టి ఏం చేయాలో తెలియక నేను ఏంటంటే మర్నాడు మార్నింగ్ నేనే హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే నాది కూడా బి పాజిటివ్ గ్రూప్. అక్కడికి వెళ్ళేటప్పటికి వెంటనే ఆ ఫాదర్ అడిగాడు, సార్ డోనర్ ఎవరు సార్ అని. నేనే డోనర్ని అన్న. అదే సార్ మీరు వచ్చారు అని. అంటే ప్రతిపాడు చిన్న విలేజ్ కాబట్టి అక్కడ మా స్కూలు మా గురించి అంతా తెలుసు కాబట్టి కాస్త ఏదో పెద్దగా ఊహిస్తుంటారు. మీరు వచ్చేసారేంటి సార్ అన్న. అంటే నేను జోక్ చేస్తాను, నా బ్లడ్ పని చేయదా అన్నాను. అబ్బాయి అట్లా కాదు సార్, ఎవరినన్నా పంపిస్తారేమో అనుకున్నానండి అన్న. లేదు చేస్తాను అంటే అక్కడ ప్రతిపాడు హాస్పిటల్లో డిస్పోజల్ సిరంజెస్ అయ్యాక ఒక గాజు చేసాతోనే డిస్పోజల్ నీళ్ళు పెట్టి బ్లడ్ తీసుకురారు. నాకు కొద్దిగా భయం వేసింది, ఏమో ఏ ప్రాబ్లం వస్తుంది. సరే ఒక మంచి కార్యక్రమం కోసం చేస్తున్నాం కదా అని చెప్పి సరే బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. అది అయిన ఒక 25 రోజులకో 30 రోజులకో మళ్ళీ వచ్చి నా ఛాంబర్ దగ్గర ఒక ఆయన బయట నిలబడ్డాడు. నేను మర్చిపోయిన ఆ వ్యక్తిని, పేరెంట్ ఏమనుకుని చెప్పి ఏమిటి సార్ ఏం కావాలి అన్నాను. అంటే నేను సత్యనారాయణ సార్, లాస్ట్ టైం అదే మా పాప సిజేరియన్ కోసం మీ దగ్గర బ్లడ్ కోసం వచ్చాను కదా. ఓ మీరా, రండి కూర్చోండి అన్నాను. ఆయన ఒక పాత న్యూస్ పేపర్ని కట్టుకుని ఒక పొట్లం చేతితో పట్టుకొచ్చాడు. ఆయన పట్టుకొచ్చి పాప ఎలాగుందండి అన్నాను నేను. అంటే పాప బాబు బాగున్నారండి, కానీ ఆ సర్జరీ అయిపోయిన దగ్గరించి మా పాప నవ్వుతుంటే మా పాప ముఖం కనపడలేదండి, ఆ ముఖంలో మీ నవ్వే కనపడుతుందండి అన్నాడు.
అది మనం ఎన్ని కోట్లు ఇచ్చి కొనగలం అది అది ఆ ప్రశంస. అది అయిన తర్వాత ఆయన చేతిలోంచి ఏంటంటే ఆ ప్యాకెట్ తీసి, సార్ కుచేరుడు తెచ్చినట్టుగానే నేను ఏది చేయలేనండి, నా స్థాయి అట్లాంటిది, కాబట్టి చిన్న కానుక మీకు తెస్తున్నానంటే అబ్బాయి అదేమొద్దు అదేది వద్దు, నేను ఏమి తేలేదు సార్, మీకు మరింత శక్తి కావాలని చెప్పి 10 మందికి సేవ చేయాలని చెప్పి అది ఇస్తున్నాను సార్ అని చెప్పి ఆ పాత పేపర్ ఓపెన్ చేస్తే దాంట్లో గ్లూకోజ్ ప్యాకెట్ ఉంది. ఆ గ్లూకోజ్ ప్యాకెట్ పట్టుకుని అతను నా దగ్గరికి వచ్చాడు. నేను ఆ గ్లూకోజ్ని కూడా తాగలేకపోయాను. నా కబ్బోర్డ్లో అట్లాగే దాన్ని దాచుకుని అది చీమలు తినేసి తప్ప దాన్ని ముట్టుకోలేకపోయాను. అంటే అంత ఒలింపిక్ గేమ్స్లో అవార్డు వచ్చినా సరే అంత ఆనందం రాదు అది. సో ఆ విధంగా మనకి ఏంటంటే జీవితంలో అనేక అనుభూతులు నేర్పేది ఏంటంటే ఈ లైనిజం. అట్లాగే బౌరువాక అని చెప్పి ఒక ట్రైబల్ విలేజ్, మాకు అడాప్టెడ్ విలేజ్ ఉంది. అక్కడ మేమేంటంటే నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ టైంలో అనేక మెడికల్ క్యాంపులు చేస్తేనే ఐ క్యాంపులు కూడా కండక్ట్ చేయడం జరిగేది. ఒకసారి ఒక ట్రైబల్ లేడీకి అందరూ వదిలేశారు, పిల్లలు వదిలేశారు, అందరూ వదిలేశారు. నువ్వు కళ్ళు వస్తే మటుకు ఇప్పుడు ఏంటి నువ్వు కూలి పనికి వెళ్తావా ఇదంతా అని చెప్పి నిర్దాక్షిణ్యంగా వదిలేస్తే మేము ఆ కంటి ఆపరేషన్ చేయించాము. నెక్స్ట్ టైం వచ్చినట్టు మన పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ రాజు గారు కూడా ఆ రోజున అక్కడికి రావడం జరిగింది. ఆ ట్రైబల్ విలేజ్కి వచ్చినాడు. ఆ ముసలామ్మ నవ్వుకుంటూ, బాబు మినర్వా రాజు గారు ఎవరు బాబు ఇక్కడ అని అడిగింది. అంటే మా మినర్వా ఇన్స్టిట్యూట్తో నన్ను పిలుస్తూ ఉంటారు ఇక్కడ. అంటే నేను ఎందుకు అడుగుతుందో ఏంటో చూద్దాం అని చెప్పి క్యూరియాసిటీ తోటి నేను విజయ్ కుమార్ రాజు గారిని చూపించి, ఆయనేనమ్మా మినర్వా రాజు గారు అన్నాను. అప్పుడు విజయ్ కుమార్ రాజు గారి దగ్గరికి వెళ్ళి ఆ ట్రైబల్ లేడీ ఇలా పట్టుకుని, బాబు నా ఆయుష్ కూడా నువ్వే తీసుకుని నిండు 100 రోజులు ఉండి బాబు, నా పిల్లలు వదిలేసినా సరే నీ వల్ల నాకు కళ్ళు వచ్చినాయి బాబు అని చెప్పింది. సో ఇట్లాంటి అనేకమైన ఏంటంటే మనం ఊహించలేము. అట్లాంటి అనేకమైన అనుభూతులన్నీ కూడా ఏంటంటే మనకి లైనిజం ద్వారా జరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి ఆ విధంగా మనకి ఏంటంటే ఈ ఆకార అనేది మూడోది. అంటే ధర్మంలో ఏంటంటే శృతి స్మృతి ఏంటంటే నేను ఆ కాన్స్టిట్యూషన్ అండ్ బైలాసు ఈ విన్నవి ఇవన్నీ కూడా లైనిజంలో దొరుకుతాయి. కాబట్టి అది ఆకార అనేది ప్రెసిడెంట్గా ఏం చేయాలి, జడ్సీగా ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ పొజిషన్ బట్టి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. సో ఆ విధంగా మీ ప్రెసిడెంట్లందరినీ నేను కోరేది ఏంటంటే సర్వీసే చేయండి. చేస్తూ మీ హయాంలో ఏదో ఒక ప్రాజెక్ట్ క్లియర్గా కనపడాలి. మీ సిగ్నేచర్ ప్రాజెక్ట్ కింద అక్కడ మీరు ఉంచుకోండి. అక్కడ అంటే మా ప్రతిపాడు క్లబ్ ఉందనుకోండి, చిన్న విలేజ్ ఇది. నా తర్వాత ఏడిది రెడ్డినాయుడు గారు అని ఒక ఆయన వచ్చారు. ఆయన్ని కూడా నేను అడిగాను, సార్ మీ టైంలో ఏదో ఒకటి చేయండి అంటే. నా టైంలో నేను చేసిన ఒక బెంచ్ మార్కెట్ అంటే మీకు అంటే గొప్ప కోసం చెప్పుకోవట్లేదు. ప్రెసిడెంట్గా నేను కొత్త క్లబ్కి ప్రెసిడెంట్గా ఏంటంటే కొత్త 7 క్లబ్బులు స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఏంటంటే ఒక కొత్త క్లబ్ 7 కొత్త క్లబ్బులు పెట్టడం అనేది, ఒక కొత్త క్లబ్ 7 కొత్త క్లబ్బులు పెట్టడం అనేది ఏంటంటే అప్పటికి ఇప్పటికీ రికార్డ్ బ్రేకే. సో మీరు అనుకోవచ్చు 7 క్లబ్బులు పెట్టారు ఏదో అవార్డ్స్ కోసం పెట్టారమని. ఆ 7 క్లబ్బుల్లోనే 2 క్లబ్బుల నుంచి 2 డిస్ట్రిక్ట్ గవర్నర్లు కూడా రావడం జరిగింది. సో వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక పర్మనెంట్ ప్రాజెక్టులు కూడా వాళ్ళు చేయడం జరిగింది. సో ఆ విధంగా క్లబ్ ప్రెసిడెంట్గా మీరు ఆ బాధ్యతలు నిర్వహించాలి. జోన్ చైర్మన్గా వచ్చినప్పుడు జోన్ చైర్మన్లు ఇక్కడ ఎవరినో అంటే వాళ్ళు కూడా ఏంటంటే నామకే వాస్తే జోన్ సోషల్ మీటింగ్ పెడుతున్నాం లేదా జోన్ అడ్వైజరీ మీటింగ్ పెడుతున్నాం కాదు. మీరు ఆ జోన్ ఆఫీసర్గా మీరు ఆ కార్యక్రమాలను చేస్తూ మీ డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి మీరే జోన్ అడ్వైజరీ కింద ఉంటూ ఆ క్లబ్బులకి ఏమొస్తున్నా ఇవన్నీ కూడా ఏంటంటే ఆ రిపోర్ట్ అనేది డిస్ట్రిక్ట్ గవర్నర్ గారికి రిపోర్ట్ చేసి ఆర్సీ గారికి కూడా రిపోర్ట్ చేస్తూ ఇంటర్నేషనల్ కూడా రిపోర్ట్ పంపిస్తుండాలి. అది ఎప్పుడెప్పుడు ఇవన్నీ కూడా మీకు ఏంటంటే మీ జడ్సీ ఆర్సీ మీటింగ్లో పెడుతుంటారు. అది సెప్టెంబర్లో 1 ఇట్లా డిసెంబర్ 1 అలా 3 మినిమం పెట్టాలి. అవకాశం ఉంటే 4 పెట్టండి. అక్కడ కూడా నేను చెప్తున్నాను జోన్ చైర్పర్సన్గా కూడా ఒక గొప్ప అచీవ్మెంట్ నా జోన్ చైర్పర్సన్గా నేను చేయగలిగాను. ఆ రోజుల్లో మా జిల్లాలో ఆల్మోస్ట్ మా క్లబ్లే కాకుండా మిగతా వాళ్ళకంతా ఇన్వైట్ చేసి అన్నవరం క్లబ్ వాళ్ళు స్పాన్సర్ చేస్తే దానవాయిపేట అని చెప్పి బీచ్ వారిని ఏంటంటే జోన్ సోషల్ పెట్టడం జరిగింది. ఆ జోన్ సోషల్కి 803 మంది సభ్యులు వచ్చారు. 803 మంది సభ్యులు వచ్చిన తర్వాత అప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంటే అన్నవరంలో రామకృష్ణ అని చెప్పి ఒక అతనికి క్యాన్సర్ వచ్చి పాపం కుర్రవాడు 22 ఏళ్ళు 23 ఏళ్ళు అతనికి క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో ఉందని తెలిసిన తర్వాత మీ లయన్స్ క్లబ్ వాళ్ళు ఏమైనా చేస్తారా అని చెప్పి అప్పుడే మేము స్పాన్సర్ చేసిన అన్నవరం క్లబ్ వాళ్ళని అడిగితే వాళ్ళంతా చెప్పిన తర్వాత ఈ లోపల అక్కడ ఒక మిక్సీ రోడ్ మేము రెడీగా కొని అమెరికన్ ఆక్షన్ అని చెప్పి మన పాస్ట్ మండలి కౌన్సిల్ చైర్మన్ వర్మ గారు ఆ అమెరికన్ ఆక్షన్ ఆయన పెడితే ఆ రోజున 23,000 రూపాయలు క్యాష్ వచ్చింది. ఆ 23,000 రూపాయలకి ఇదంతా ఇప్పుడు 2001లో 23,000 రూపాయలకి ఇంకో 2,000 యాడ్ చేసి 25,000 పెట్టి మన లయన్స్ క్యాన్సర్ హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ ఇప్పిస్తే అతను బ్రహ్మాండంగా ఆ ట్రీట్మెంట్ అంతా పూర్తి చేసుకుని అన్నీ తగ్గి వివాహం చేసుకుని ఈరోజు అన్నవరంలో ఒక షాప్ రన్ చేసుకుంటున్నాడు ఆ రామకృష్ణ అని అతను. సో ఆ విధంగా జోన్ చైర్పర్సన్గా అయితే అది జరిగింది. అలాగే రీజన్ చైర్పర్సన్గా డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఎక్కడొచ్చినా మీ యొక్క స్థాయిని మీ యొక్క మార్క్ని అక్కడ మీరు ఉంచాలి. అట్లాగే డిస్ట్రిక్ట్ గవర్నర్గా కూడా నేను ఏంటి చెప్తున్నాను, అది కూడా ఒక ప్రౌడ్ఫుల్ థింగ్. అది అంటే యూజువల్గా నేను ఎప్పుడు మొమెంటోలు కానీ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయను.
అలాగే నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ అయిన తర్వాత నేను ఏంటో సర్క్యులర్ ఇష్యూ చేశాను. నాకు మొమెంటోలు వద్దు, నాకు దండలు కానీ శాల్వాలు కానీ వేయకండి. ఇవి వేయకుండా నాకు కూడా వీడీజీలు వస్తారు కాబట్టి వాళ్ళ మట్టుకు మీరు మర్చిపోకండి, వాళ్ళకి కావాల్స్తే వాళ్ళకి వేసుకోండి, కానీ నాకు మట్టుకు చేయకండి అన్న. అప్పుడు గొల్లల మామిడాడ అని చెప్పి ఒక క్లబ్ ఉంది. ఆ క్లబ్ వాళ్ళు ఏంటంటే నేనంటే బాగా ఇష్టం కాబట్టి వాళ్ళే ఇక్కడ దివిలి అని చెప్పి ఒక ఏరియాలో ఒక మదర్ తెరిసా బర్త్డే నాడు ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలందరికీ ఒక ప్రోగ్రాం పెడుతూ ఆ రోజు నాకు డిస్ట్రిక్ట్ గవర్నర్గా నన్ను, అలాగే కాకినాడ పార్లమెంట్ మెంబర్ని, పెద్దాపురం ఎమ్మెల్యే గారిని వీళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత ఆ రోజున ఆయన అందరికీ ఇస్తూ నాకు కూడా మూమెంట్ ఇచ్చాడు. అప్పుడు నేను వెంటనే ఆ రాజారెడ్డి అని చెప్పి దాని యొక్క చార్టర్ ప్రెసిడెంట్ అతను కేకేసి అన్నాను, రాజారెడ్డి గారు మీరేనా అర్థం చేసుకోకపోతే ఎట్లాగా, మొమెంటో మీరు నాకు వద్దంటే మళ్ళీ ఎందుకు ఇచ్చారు అంటే, ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఉన్నారు కదా, చిన్నపుచ్చినట్టు అవుతేమో అండి అన్నారు. సరే మీరు నాకు ఇచ్చారు కాబట్టి పనిష్మెంట్ నేనే వేసుకుంటాను, ఈ మొమెంటో కాస్ట్ ఎంత అయింది అన్నాను. అంటే 450 రూపాయలు అయిందండి అన్నారు. అంటే 50 రూపాయలు పనిష్మెంట్తో నేను ఇస్తాను, అదిగో 50 రూపాయలు మీరు 500 మీ దగ్గర ఉంచండి, దీంతో పాటు ఆగొద్దు, ఈ మొమెంటోని మనం ఇక్కడ ఆక్షన్ వేద్దామని చెప్పి మళ్ళీ ఈ డిఎస్ఎస్ వర్మ గారిని మళ్ళీ ఆ రోజున వస్తే ఆయన్నే ఆక్షన్ ఏమన్నాను. ఆ ఆక్షన్ వేస్తే 7,500 రూపాయలు వచ్చింది. అది వెంటనే 7,500 రూపాయలు వస్తే దాన్ని అక్కడ డొనేట్ చేద్దాం ఫిజికల్లీ ఛాలెంజ్ కంటే మళ్ళీ అప్పుడు నేను ఈ అమౌంట్ ఎలా ఇవ్వద్దు అని చెప్పి అది అయిన ఒక నెలలకి మా స్కూల్లో ఆ స్కూల్ యానివర్సరీ ఉంటే మా యానివర్సరీ కంటే ఇంచుమించు 5-6 వేల మంది జనం వస్తుంటారు యూజువల్గా. అప్పుడు నేను వాళ్ళతో అన్నాను, ఆ రోజున మీ వాళ్ళతో ఒక ప్రోగ్రామ్ మీరు ప్రిపేర్ చేసి తీసుకురండి, మా యానివర్సరీ ఆ కల్చరల్ ఈవెంట్స్లో మధ్యలో మీ వాళ్ళకి ఇస్తాను, ఇచ్చిన తర్వాత నేను తర్వాత ఏమవ్వాలో చూసుకుంటాను అన్నాను. ఆ ప్రోగ్రామ్ అవుతుంటే ఆ పిల్లలు కూడా మీ ప్రేమ కోరే చిన్నారులు అని చెప్పి ఆ పాట వేసి ఆ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మెంటల్లీ ఛాలెంజ్ వాళ్ళు చేస్తుంటే పాపం అందరికీ హృదయం కదిలిపోయింది. వెంటనే ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను వెళ్ళి మైక్ పుచ్చుకున్నాను, మీరు తిరుపతి వెళ్తారు, అన్నవరం వెళ్తారు, లేకపోతే సింహాచలం వెళ్తుంటారు, అక్కడికి వెళ్ళి హుండీలో డబ్బులు పోస్తారు, అదంతా ఏమవుతుందో ఎవరికో తెలియదు, ఇక్కడ ప్రత్యక్షంగా దేవుళ్ళు ఇక్కడ నాట్యం చేస్తున్నారు రకరకాల భంగిమల్లో, వీళ్ళకి మీరేమైనా చేస్తే చెయ్యండి అన్నాను. ఒక క్యూ కట్టి నేను కూడా ఊహించలేదు 92,000 రూపాయలు వచ్చింది. సో ఆ విధంగా మొత్తం మీద అంటే 1,00,000 రూపాయలు ఇలా చేసి కార్పస్ ఫండ్ ఇలా ఉంచండి అని చెప్తే వెంటనే గొల్లల మామిడాడు క్లబ్ వాళ్ళు అంటే, సార్ మీరు చేశారు మా దానికి మేము కూడా చేయాలి ఎదుటి చెప్పి ఈ పిల్లలు తీసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకొక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఇంకొక 1,00,000 తెచ్చి ఆ 2,00,000 రూపాయలు కార్పస్ ఫండ్ వేద్దామంటే అక్కడంతా రెడ్లు బాగా ఆర్థికంగా బాగున్నవాళ్ళు, అందులో ఒక రెడ్డి గారు అన్నట్టు బ్యాంకులో వేస్తే ఏమొస్తుందండి, నేను ప్రతి నెల 3 రూపాయలు వడ్డీ చెప్పిన 6,000 వాళ్ళకి కావాల్సిన గ్రాసరీస్ ఇచ్చేసి ఎప్పుడు ఇమ్మంటే అప్పుడు మీకు ఇచ్చేస్తానని చెప్పి 2011 నుంచి ఇప్పటి వరకు ప్రతి నెల 6,000 రూపాయల గ్రాసరీస్ నిరంతరం అక్కడ సేవ చేస్తున్నాయి. దానికి ప్రేరణ 450 రూపాయల మొమెంటో. కాబట్టి అక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ ధర్మాలో ఆకార అనే మూడో స్థాయి ఏంటంటే ఆ పొజిషన్ అనేది ప్రతి పొజిషన్లోనే మీ మార్కుని అక్కడ చూపించండి, లైన్ మెంబర్గా మీ మార్కుని చూపించండి. అట్లాగే కొత్తగా జాయిన్ అయిన సభ్యులు కూడా ఒకవేళ మీరు ప్రేయర్ చేయాలంటే మళ్ళీ మిమ్మల్ని అడగాలి, ఆ ప్రేయర్కి కావాల్సిన రిహార్సల్స్ మీరు చేసుకోండి. ఇది అయిన తర్వాత ఇంకా ధర్మాలో ఆఖరిదే అది ఏంటంటే ఆల్మస్తుతి అంటుంటారు, అంటే కాన్షియస్ అంటే ఎరుక. అంటే ఎరుక అనేది ఏంటంటే ఆల్ ఆర్ ఈక్వల్ అక్కడ. అంటే ఇక్కడ మనలో చాలామందికి ఏంటంటే లైనిజంలో ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, ఏదో గవర్నర్ అయినా లేదంటే ఆర్సీ అయినా ప్రతి వాళ్ళని ఏదో చిన్న చూపు చూస్తుంటారు. జెర్సీ నా మాట ప్రెసిడెంట్ వినాలను, ప్రెసిడెంట్ అయితే నా మాట మెంబర్స్ వినాలను. కానీ ఒకటి మట్టికి గుర్తించుకోండి, ఇక్కడ ఎవరి మాట వినవలసిన అవసరం లేదు. అందరికీ ఈక్వల్ స్టేటస్ ఉన్న వాళ్ళే, అందరూ కూడా గొప్పవాళ్ళే. కానీ ఈ లైనిజంలోకి నేను రావడానికి కూడా కారణం ఏంటంటే స్వామి వివేకానంద స్ఫూర్తి. ఆయన ఎప్పుడు చెప్తుంటాడు, మనిషిగా పుట్టిన నువ్వు ఈ దేహాన్ని చాలించేలోపుగా కనీసం రాబో తరాలకు 2-3 అడుగుజాడలు వదలకుండా ఈ దేహాన్ని చాలిస్తే నీకు రాతికి తేడా లేదు అంటాడు ఆయన. సో 2-3 అడుగుజాడలు వదల్చాలి అంటే ఈ రోజున మీ గౌతమ్ గారు ఒక గౌతమ్ బుద్ధుడు ఎప్పుడు 3,000 సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధుడు లోగోలో పెట్టుకోవాల్సిన అవసరం ఏంటైనా, మరి ఆ తాతగారితో ముత్తాతగారితో పెట్టుకోవచ్చు కదా. నా వెనకాల వివేకానంద ఫోటో నేను పెట్టుకోవడం ఏంటి, నాకు ఆయనకి సంబంధం ఏంటి? అట్లాగే మహాత్మా గాంధీ గురించి మనంతా జాతిపిత అనుకోవడం ఏంటి, మదర్ తెరిసాని విశ్వమాత అనుకోవడం ఏంటి? అక్కడ కులాలు మతాలు ఎందుకు చూడలేదంటే వాళ్ళంతా పరహితం అంటూ వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వహించారు. మనం ఏం చేస్తున్నామంటే మన బాధ్యత అనుకుని చెప్పి, నేను ఉన్నాను కాబట్టి నా పిల్లవాడికి 10 ఎకరాలు ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది, నా మనవాడికి 5 ఎకరాలు వస్తున్న బాధ్యత నాకుందని చెప్పి బాధ్యతలతో మనం జీవిస్తున్నాం. ఆ బాధ్యతతో జీవిస్తున్నాం కాబట్టి వాళ్ళు మనకు గుర్తించుకోవట్లేదు. ఎందుకంటే బాధ్యత ఆడు చేయవలసిన బాధ్యత కాబట్టి చేస్తున్నాడని. కానీ వాళ్ళంతా కర్తవ్యంతో చేశారు. మనిషిగా నేను పుట్టాను కాబట్టి నేను గాంధీ గారు అవనండి, వివేకానందరావు అవనండి, గౌతమ్ బుద్ధురావు అవనండి, వీళ్ళంతా కర్తవ్యం కింద వాళ్ళ బాధ్యతలు అది నిర్వహించారు కాబట్టి వాళ్ళు మన హృదయాల్లో చిరస్థాయిగా ఉన్నారు. సో ఇక్కడ కూడా మన లైనిజంలో నేను కోరేది ఏంటంటే, ఎంత ఎత్తుకెదిగితే మీరు అంత ఒదిగొనడం నేర్చుకోవాలి. చాలామందికి ఏంటంటే పదవితో చాలా
పరుషంగా మాట్లాడడం నేర్చుకుంటారు. పదవుతో ప్రతి వాళ్ళని దూరం చేయడం నేర్చుకుంటారు. లైనిజంలో మనకు వచ్చిందంటే కలుసుకోవడానికి, 10 మంది స్నేహాలు పంచుకోవడానికి. నేను ఈ లైనిజంలోకి రాకపోతే ఈ రోజున గౌతమ్ గారు ఎవరో, శ్రీకాంత్ గారు ఎవరో, లేకపోతే ఎవరెవరు అని చెప్పి ఇంతమందిని ఆప్యాయతతో నేను పలకరించి అంతమంది ప్రేమ పొందుతున్నానంటే నేను అదే ఇప్పుడు చెప్తుంటాను. ప్రేమనగర్ డైలాగ్ సినిమాలో ఆత్రేయ గారు ఒక అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. అక్కడ ఆ నాగేశ్వరరావు లతాతో అంటాడు, లత నేను ప్రేమించే వ్యక్తులు కాదు, నన్ను ప్రేమించే వ్యక్తులు కావాలి అంటాడు ఆయన. ఈ రోజున నేను ప్రేమించడం కాదు, ఎంతమంది నన్ను ప్రేమిస్తున్నారంటే అది నా పూర్వజన్మ సుకృతం. ఆ పూర్వజన్మ సుకృతానికి కారణం ఏంటంటే ఇందాక మీ సెకండ్ వీడియోగా చెప్పినట్టుగా లైనిజం అనే ఒక మహత్తరమైన వేదిక ద్వారా ఇవన్నీ కూడా అవుతున్నాయి. కాబట్టి లైనిజాన్ని ఒక ధర్మం కిందే భావించండి. లైనిజానికి మతంతో సంబంధం లేదు. ఇక్కడ మనకు లైన్స్లో కూడా ఏంటంటే రకరకాల కులాలు మతాలు ఉండొచ్చు, కానీ మీ గవర్నర్ గారి స్లోగన్ ధర్మాన్ని అన్నారు. ధర్మానికి మనకు కులం ఉండదు, మతం ఉండదు. కాబట్టి మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తూ అందరినీ సమానంగా మీరు చూడండి. ఆ చూసినప్పుడు కూడా క్లబ్ స్థాయిలో కూడా మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, నేను గవర్నర్గా ఉన్నప్పుడు సియాటల్లో నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ వింకున్ ట్యామ్ అనేది ఆయన కూడా ఒక అద్భుతమైన మాట చెప్తాడు. ఆయన ఆ మాట ఏంటంటే ఆ రోజున ఆయన ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత ఆయన గతం చెప్పుకుంటాడు. ఆయన ట్యామ్ ఏంటంటే లైనిజంలో జాయిన్ అయ్యేందుకు ఆయన వయసు 19 సంవత్సరాలట. ఆయన ట్రక్ డ్రైవర్ అయినా ఆ ట్రక్ డ్రైవర్ కూడా జాయిన్ అయిన 3 రోజుని ఆ క్లబ్లో ఒక మెడికల్ క్యాంప్ పెట్టారట. వాళ్ళు ప్రెసిడెంట్ 91 సంవత్సరాలు. అప్పటికి ఆ 91 సంవత్సరాల ప్రెసిడెంట్ ఈ 3 రోజుల క్రితం జాయిన్ అయిన ట్యామ్ని అన్నట్టు, నువ్వు పలా రూట్ అంటే వస్తావు కదా, డాక్టర్ గారికి ఒక మొమెంటో తీసుకురా అని. ఈయన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, కానీ ఈయన అనుకున్నట్టు నిజంగా మొమెంటో తీసుకొస్తే వీళ్ళు డబ్బులు ఇస్తారా ఎవరా, డబ్బులు ఇవ్వకపోతే ఏమవుతుంది, ఎంత ఆలోచించుకుని ఏం చేయాలో తెలియక మొత్తం మీద ఏంటంటే మొమెంటో పట్టుకొచ్చాట. అక్కడ అమెరికాలో ఉండే కల్చర్ ఏంటంటే ఏది కూడా పైన కవరింగ్ చేయరు, వాళ్ళు ప్రతి మొమెంటో కూడా బయటకు షో చేసి చూపించి అన్నీ చేస్తూ ఉంటారు. సేమ్ ఆ విధంగా ఏంటంటే ఆ 91 సంవత్సరాల ప్రెసిడెంట్ ఏంటంటే ఆ మొమెంటోని ఎలా తీసుకొచ్చి ఈ ట్యామ్ భుజం మీద ఏంటంటే ఇలా తట్టి వెంటనే అన్నట్టు, ట్యామ్ నిజంగా నేనే కనుక వెళ్ళి తీసుకొస్తే ఎంత అందమైన మొమెంటో నేను తీసుకురాపోయినా, నిజంగా అద్భుతమైన మొమెంటో తీసుకొచ్చావు, రియల్లీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నట్ట. అప్పటి వరకు డబ్బులు ఇస్తారో లేదో అనుకున్న ట్యామ్ ఆయనే చెప్పాడు, ఇది మనం స్పాన్సర్ చేసేద్దాం, ఇంత మాట అనేసాడు కదా అని చెప్పి, సార్ ఈ మొమెంటో నేను స్పాన్సర్ చేస్తాను సార్ అన్నట్ట. సో అదే మన లైనిజంలో కూడా చెప్తుంది, బీ లిబరల్ ఇన్ ప్రైజింగ్ అండ్ బీ కాషస్ ఇన్ క్రిటిసిజం. ప్రవర్తన నియమావళిలో ఉంటుంది అది. అంటే పొగడ్తల్లో చాలా ఉదారంగా ఉండు. చిన్న పని చేసినా సరే, ఇందాక మీ గవర్నర్ గారు కూడా నాకు అదే చాలా సరదా వేస్తున్నారు. ముందు ఆయన ఇనాగ్రేట్ చేసినప్పుడు కూడా అద్భుతంగా అన్నాడు ఆయన, ఇదంతా మా జోన్ చైర్పర్సన్స్, మా శ్రీకాంత్ గారు, ఇలాంటి వాళ్ళంతా నాకు దొరకడం చాలా ఇది అని చెప్పి. ఎప్పుడు కూడా మనం అనుకుంటే మనం ముందుకు వెళ్ళగలం తప్ప నేను అనుకుంటే ఎప్పుడు కూడా మనం పతనానికి వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఆ నేను నుంచి మేముకి వెళ్ళాలంటే ఏ ధర్మాన్ని మనం పాటించాలి, ఏ ధర్మాన్ని మనం చేయాలి అనుకున్నప్పుడు ఈ సంవత్సరం 316J అంటే మీకు కొన్ని అంటే అడ్మినిస్ట్రేటివ్గా మీకు కొన్ని ఇనిషియల్గా మీకు సమస్యలు వచ్చినా ఆ సమస్యలను ఒక సవాల్గా తీసుకోండి. ఎప్పుడు కూడా ఏంటంటే అదే వివేకానంద అంటుంటాడు, అన్నీ సవ్యంగా ఉంటే మీ అమ్మమ్మతో చేస్తాను తప్ప నువ్వెందుకు అంటాడు ఆయన. సో మీకు ప్రాథమికంగా మీకు కొన్ని టెక్నికల్ సమస్యలు, కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, దానికి దిగాలు పడకండి. అది ఎప్పుడు కూడా ఏంటంటే మనకి ఏంటంటే టెస్ట్ చేయడానికి వస్తుంటుంది. అదే చెప్తుంటారు, ఎప్పుడు కూడా బాగా పనిచేసి ఎత్తునే పొడుస్తుంటారు చూడండి. అట్లాగైతే ఎప్పుడు కూడా ఏంటంటే నాయకులు అనేవాళ్ళు ఏంటంటే మీరు ఎవరు నిరుత్సాహపడకండి, అద్భుతాలు సృష్టించి 316J అనేది ఏంటంటే అక్షర క్రమంలో ఆకర్త కాదు, కానీ అన్ని ధర్మాల్లోనే మాదే నెంబర్ 1 అని చెప్పి ఆ గౌతమ్ గారి హయాంలో ఈసారి నిరూపించాలి అంటే ఒక గౌతమ్ గారు ఒక్కటి సరిపోతుంది. ఇందాక ఆయన తొలి మాటల్లో చెప్పినట్టుగా మీరందరూ కూడా దానికి కృషి చేసి డెఫినెట్గా మీరు చేయండి. అట్లాగే రేపు ఆగస్టు నెలలో మీ కార్యవర్గ ప్రతిష్టాపన కూడా జరుగుతుంది. కాబట్టి ఆ టైంకే గుడ్ బిగినింగ్ అయితే ఎప్పుడు కూడా అంటే గుడ్ సక్సెస్గా చేసినాం. కాబట్టి మీరు ఏమైనా చేద్దాం అనుకుంటే, ఒక మెంబర్ని ఇద్దాం అనుకుంటే ఆ టైంకి ఇవ్వండి, ఒక MJF ఇద్దామంటే ఆ టైంకి ఇవ్వండి, క్లబ్బులు ఇద్దామంటే ఆ టైంకి ఇవ్వండి. అది గుడ్ బిగినింగ్ చేశారనుకోండి ఆ స్పీడ్ నడుచుకెళ్ళిపోతుంది. కాబట్టి ఆ విధంగా చేస్తూ మీకు అద్భుతమైన లీడర్స్ ఉన్నారు. ఆ లీడర్స్లో ఏంటంటే శ్రీకాంత్ చూస్తే ఒక అన్నదానం చెప్తుంటే ఇప్పుడు శ్రీకాంతే గుర్తుకొస్తుంటాడు. అట్లాగే మీ గోపాలకృష్ణ గారు, విరూపాక్షారెడ్డి గారు, ఇట్లంతా ఒక అద్భుతమైన టీం ఉండి ఆ నాయకుడిగా ఆ గౌతమ్ గారు ఉన్నారు. కాబట్టి మీ అందరినీ నేను కోరేది ఏంటంటే ఎప్పుడు మీరు అడిగినా నేను డెఫినెట్గా జూమ్ మీటింగ్ కానీ అదే విధంగా అవకాశం ఉంటే ఎప్పుడైనా పర్సనల్గా కూడా రావడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు రాలేకపోతున్నానంటే మా తల్లిగారి వయసు 89 సంవత్సరాలు, ఆవిడ టోటల్గా బెడ్ డెన్ కాబట్టి ఇప్పుడు కాస్త కార్యక్రమాలు తగ్గించుకున్నాను. ఇది జూమ్ మీటింగ్ కాబట్టి నేను పెద్ద ప్రాబ్లం అనేది ఏముంటుంది కాబట్టి డెఫినెట్గా వస్తానని గౌతమ్ గారు అన్నాను. కాబట్టి మీ జిల్లా అంటే ఆ స్పెషల్ ప్రేమ ఉంది. అందులో మీ గవర్నర్ గారు పెట్టిన డూ యువర్ ధర్మ అనేది ఒక అద్భుతమైన స్లోగన్. అది ఏంటి, ఇది అర్థం అవడం కష్టం. అది అర్థమైతే మటుకు ఏంటంటే అర్థవంతంగా మొత్తం అంతా లైనిజం అంతా కూడా దాంట్లోనే ఉంటుంది. మన లైనిజం ఏంటంటే వెస్టర్నైజ్ నుంచి వచ్చింది కాబట్టి ఊయిసర్వ్ అని,
అంటే ఇవన్నీ కూడా మనం చెప్తుంటారు. కానీ అసలు మన దాంట్లో ఏముందని చెప్పింది ఏంటంటే ఈ గౌతమ్ గారు చెప్పిన ఆ ధర్మంలోనే ఉంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఆల్ అంటే వివేకానంద 1893 కూడా ఇదే చెప్తాడు ఆయన. అందరూ ఏదేదో అనుకుంటున్నారు తప్ప మా దేశం మా ధర్మం ఇదని చెప్పి ఆయన చెప్పినప్పుడు అప్పుడు 6 నిమిషాలు లేచి తప్పట్లు కొట్టడానికి కారణం ఏంటంటే అన్ని మతాల్లోని సారం మా దాంట్లోనే ఉంది, ఆ ధర్మం ఇదని చెప్పి ప్రపంచానికి వెలుగుత్తి చాటాడు ఆయన. సో లైనిజంలో కొత్త వరవడి డూ యువర్ ధర్మ అని చెప్పి గౌతమ్ గారు ఇచ్చి ఒక గౌతమ్ బుద్ధుని కూడా పెట్టమంటే నిజంగా అద్భుతమైన ప్రేరణ. కాబట్టి మీ అందరినీ నేను కోరుతున్నాను, ప్రతి లీడరు కూడా ఏంటంటే మీ అంటే క్లబ్లో జాయిన్ అయిన సభ్యుడి దగ్గర నుంచి ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఎవరి కోసం చేయకండి, ఇది నా కోసం చేయకండి. నేను ఎప్పుడు అదే లైనేజ్లో చెప్తుంటాను. లైనేజ్లో ఎందుకు చేయలేరంటే చాలామంది చెప్తుంటారు సర్వీస్ కోసం చేయలేరండి, అదేవిధంగా ఫెలోషిప్ కోసం చేసేయారండి. నేను ఎప్పుడు కూడా అదే చెప్తుంటాను, నేను సర్వీస్ కోసం లైనేజ్లోకి రాలేదు. 1984 నుంచి 2024 వరకు నేను ప్రయాణం చేస్తున్నానంటే సర్వీస్ చేయడానికి కాదు. నేను లేకపోయినా ఎవరొకరు సర్వీస్ చేస్తూనే ఉంటారు, నేను లేకపోతే సర్వీస్ ఆగిపోదు. అదేవిధంగా లైనిజంలో వచ్చిందంటే ఫెలోషిప్ కంటే డెఫినెట్గా దాంట్లో ఫెలోషిప్ కోసం నేను కొంత స్వార్థం ఉంది. ఈ అన్నిటికంటే ప్రధానం ఏంటంటే నేను బాగా లైనిజంలో ఉండిపోవడానికి మీ అందరితో కలవడానికి కారణం ఏంటంటే కేవలం నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసమే. అంటే సెల్ఫ్ హెల్ప్ ఈజ్ ద బెస్ట్ హెల్ప్ అంటుంటారు. అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకుని నిన్ను నువ్వు సన్మార్గంలో పెట్టుకుంటే మనం సగర్వంగా చెప్పొచ్చు ఈ లోకంలో ఒక ఈడియట్ తగ్గేయడని చెప్పి. మనం ఏం చేస్తామంటే మనం సంస్కరించుకోం, సమాజం పాడైపోయింది, ఆడలా చేస్తున్నాడు ఈడిలా చేస్తున్నాడు అంటుంటాం. ఎప్పుడు ఆ సమాజంలో మనం ఉన్నాం. అదే ఈ మధ్యన గరికపాడారు కూడా ఒక చోట చక్కగా చెప్పాడు ఆయన. అందరూ ఒక పాట రింగ్ టోన్ పెట్టుకున్నారు, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని. దానికి గరికపాడారు అన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలంటే అది సాగదది, ఎందుకంటే అందులో నువ్వు ఉన్నావు కదా, కాబట్టి అందరూ ఎలా బాగుంటారు, కాబట్టి ముందు నువ్వు బాగుపడడానికి ప్రయత్నించి అప్పుడు అందరూ బాగుంటారని చెప్పి. సో ఆ విధంగా మీరంటే మీ ధర్మాన్ని మీరు నిర్వహించండి. ప్రతిసారి కూడా ఏంటంటే మీ జడ్సీ తోటి ప్రెసిడెంట్ తోటి ఆర్సీ తోటి వీళ్ళందరితో మాట్లాడుతూ ఉండండి. మాట్లాడిన తర్వాత ఏం చేద్దాం అని చెప్పి దాంట్లో నా ధర్మం ఏంటని చెప్పి ఆలోచిస్తే అనేక ఆవిష్కరణలు వస్తుంటాయి. అదేవిధంగా ఏంటంటే ప్రతి వ్యక్తిని ప్రతి పొజిషన్ని గౌరవించండి. అంటే ముందు ధర్మాల 3 ఆకారాలు అండి, అది గౌరవించండి. అంటే సపోజ్ ఇప్పుడు గౌతమ్ గారే ఉన్నారనుకోండి, గౌతమ్ గారు గవర్నరే, కానీ వాళ్ళ క్లబ్కి ఒక ప్రెసిడెంట్ గారు అంటారు, ఈయన గవర్నర్ కదా అని చెప్పి ఆ ప్రెసిడెంట్ గారిని అక్కడ ఇగ్నోర్ చేస్తే డెఫినెట్గా అక్కడ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకోలా కావచ్చు. కానీ క్లబ్ స్థాయిలో ఈ నెట్ని గౌతమ్ గారు కేవలం మెంబరే. అదే పివి నరసింహరావు గారు ఒక సందర్భంలో చెప్తుంటాడు, దేశానికి ప్రధానమైన బంగారికి ముద్దు పెట్టండి అని చెప్పి. సో నెల్లూరు పినాకిల్లో గౌతమ్ గారు ఒక సాధారణ సభ్యుడే, కానీ ఆయన వెళ్ళి ప్రెసిడెంట్ గారు ఏం చేద్దామని చెప్పి గౌతమ్ గారే వాళ్ళు ప్రెసిడెంట్ గారిని అడిగనుకోండి, ఆయన జలధరించిపోతాడు ఒకేసారి. ఏంటి మా గౌతమ్ గారు నన్ను ప్రెసిడెంట్ గారు అంటున్నారు ఏంటని చెప్పి. అప్పుడు ఇంకో వ్యక్తి అనుకుంటాడు, అరే నేను గౌతమ్ గారి టైంలో నేను ప్రెసిడెంట్ చేస్తే మా గవర్నర్ కూడా నన్ను ప్రెసిడెంట్ గారు అని చెప్పి పిలుస్తుంది కదా అని చెప్పి. సో ఆ విధంగా మీరు ఏంటంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఆ పదవికి వర్ణించి పదవితో మీరు మాట్లాడుతూ ఉండండి. అలాగే సంబోధించేటప్పుడు కూడా ప్రెసిడెంట్ గారు ఏంటి, జడ్సీ గారు ఏంటి, ఆర్సీ గారు ఏంటి, అలాగే గవర్నర్ గారు ఏంటి. గౌతమ్ గారు మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే మీకు రిలేషన్ ఉండొచ్చు, కానీ గౌతమ్ బాగున్నామా అని చెప్పి క్యాబినెట్ మీటింగ్లో కానీ లేదా ఎక్కడైనా వచ్చినప్పుడు కానీ మీ పర్సనల్ ఫ్యాక్షన్స్లో మీరు మాట్లాడుకోండి. కానీ లైనిజం వచ్చేసరికి గవర్నర్ గారు సంబోధించడం నేర్చుకోండి, అట్లాగే వీడీజీ గారు సంబోధించడం నేర్చుకోండి. అది చేస్తే గౌరవం మనం ఇస్తే గౌరవం తిరిగి వస్తుంది. కానీ మనకున్న దౌర్భాగ్యం అంటే మనం గౌరవం ఇవ్వడానికి ప్రయత్నం చేయము, గౌరవం కావాలని కోరుకుంటాం. అదే మన అహంభావం. ఎప్పుడు కూడా చూడండి, ఆ నమస్కారం పెడితే మనం పెడదామని చెప్పి అలా చూస్తూ ఉంటాం తప్ప ముందు నమస్కారం పెట్టడానికి మనం ప్రయత్నం చేయం. అదే శ్రీరామచంద్రుడు చేసింది, పూర్వభాష్య అంటుంటారు ఆయన. ఎదరవాడు పలకరించకపోయినా ఎదరవాడు నమస్కారం పెట్టకపోయినా ముందు ఈయనే చిరునవ్వుతో నమస్కారం పెట్టేసి పట్ట. మనం కూడా అట్లా ఒకసారి నమస్కారం పెట్టి చిరునవ్వుతో చేసామనుకుంటే అవతలవాడు అనుకుంటారు, అరే ఈసారి ఛాన్స్ ఇవ్వకూడదు, ముందు నేనే ఆయనకి నమస్కారం పెట్టాలని చెప్పి మనకి వాడు ఎట్టే ముందు నమస్కారం పెట్టాలని చేస్తాడు. సో ఇవన్నీ కూడా ఎట్టే నేర్చుకోవాలంటే లైనిజం అదే చెప్తున్నారు, ఒక గొప్ప కార్ఖానా. ఈ కార్ఖానా ఏంటంటే ఈ కార్ఖానాలో మోడర్నైజ్ చేసి మనకి అందించిన సనాతన ధర్మమే దీంట్లో ఉంది. లైనిజంలో ఉన్నదంతా సనాతన ధర్మమే, దాన్ని మోడర్నైజ్ చేశారంతే. ఈ రోజున మనం చూడండి అదే మనం ఏమంటాం, గంటన్నం సూడన్నం తినమంటే మనం తినం, స్టార్ హోటల్కి వెళ్ళి రాగి మాటలు తాగమంటే మనం బ్రహ్మాండంగా తాగుతుంటాం. సేమ్ థింగ్ ఏంటంటే నీ ధర్మం ఇదిరా అని చెప్పి మనం చెప్తే ఏనో, కానీ ఊహిస్తారు అనేది ఇది అని చెప్పి చెప్తుంటే ఓహో వెస్టర్నైజ్ అని చెప్పి మనం అది చేస్తుంటాం. ఏది ఏమైనా ధర్మం ఒకటే కాబట్టి ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం ధర్మం అనే లోగోతో వచ్చిన మీ గౌతమ్ గారి యొక్క విధి ధర్మాల్ని మీ ధర్మాల్ని గుర్తించి అద్భుతమైన రీతిలో డెఫినెట్గా ఈసారి రాకపోయినా మీ గవర్నర్ గారు కన్వెన్షన్ టైంకి ఏదో విధంగా వచ్చేలా చూస్తాను. అప్పుడు ధర్మం ఎంతవరకు మీ అందరూ నిర్వర్తించారో చూడడం కోసం ఆ రోజు కోసం చూస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజున ధర్మం గురించి ఎంత లోతుగా చదవడానికి నాకు అవకాశం కల్పించిన 316J సభ్యులందరికీ
వారి ప్రతినిధిగా గౌతమ్ గారికి, అలాగే విధంగా 130 కోట్ల ప్రతినిధిగా ఉండే 3 రంగుల జెండాలాగా మనకు అందించే గౌతమ్ గారికి, గోపాలకృష్ణ గారికి, అట్లాగే విరూపాక్షారెడ్డి గారికి, దీనికి ఆ జెండా కర్రలా నిలబడిన మా శ్రీకాంత్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. చాలా అద్భుతమైన ప్రసంగం సార్. ధర్మం గురించి కర్తవ్యం, బాధ్యత రెండు తేడాగా చాలా సవివరంగా చెప్తూ ధర్మంలో 4 భాగాలుగా శృతి, స్మృతి, ఆకార, ఆత్మశృతి అనే దాని గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సార్ మా లైన్ సభ్యులందరికీ. గవర్నర్ గారు. సార్, నిజంగా నేను పెట్టిన స్లోగన్లో ఇంత లోతుందని నాకు కూడా అంత తెలియదు సార్. నాకు ఆ ధర్మ అనే చెప్పే వర్డ్ ప్లస్ శ్రీరామచంద్రుడు ఫాలో అయ్యేది నాకు ఎందుకు చాలా ఇష్టం. శ్రీరామచంద్రుడు నేను ఎక్కువ లైక్ చేస్తాను. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, రేపు పట్టాభిషేకం జరుగుతుందన్నా కూడా ముందు రోజు నైట్ క్యాన్సిల్ అయితే ఆయన దాన్ని వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటని ఆయన ధర్మంగా స్వీకరించి వనవాసం చేయడం, మళ్ళా ఎంతో మందిని అన్ని కష్టాల్లో కూడా వనవాసం చేసి వచ్చి సీతమ్మను గెలిచినాక రిటర్న్ అయ్యాక ఫస్ట్ వచ్చాక కైకేయ దగ్గరికి పోయి నమస్కారం చేస్తా. నమస్కారం చేస్తే అందరూ అడుగుతారండి, నిన్ను అసలు ఇంత కష్టపడికి కారణం ఆమెను పోయి నువ్వు మీ తల్లి కన్నా ముందు పోయి నమస్కారం పెట్టినావు అంటే ఆయన చెప్తా అంట, ఆమె పెట్టిన కష్టము ఏదో వల్ల నాకు నా భార్య నా పక్కన ఉంది, నా తమ్ముడు ధర్మంగా నా పక్కన ఉన్నాడు, ప్లస్ భరతుడు ఆయన అంత రాజ్యం చేతికి ఇచ్చినా కూడా బయట ఉండి పాలించినాడు, శత్రుఘ్నుడు ఆయన పని చేస్తున్నాడు. అలాగే ఎంతో మంది మిత్రుల్ని, హనుమంతుడు లాంటి, సుగ్రీవుడు లాంటి మంచి మిత్రులను ఇచ్చినారు. ప్లస్ నాలో ఇంత కెపాసిటీ ఉన్నాయని చెప్పి అదొకటి. ఇంకొకటి లక్ష్మణుడు ఈయనకు తోడొస్తే వాళ్ళ భార్య కూడా ఆమె దాన్ని సంతోషంగా ఆయనను పంపించడం, ఇంకా ఎన్నో రిలేషన్స్ నేను తెలుసుకున్నాను దీనివల్లనే. అందుకే చెప్తా అంటారు, కొంచెం కష్టం వచ్చినా కూడా కొంతమంది మాట్లాడిన మేబీ అప్పుడు హర్ట్ కావచ్చు, బట్ వాళ్ళు హర్ట్ చేయడం వల్లనే మనం యాక్టివ్ అవుతామేమో అని నాకు అనిపించింది ఆ వర్డ్ నాకు. అందుకే ధర్మం కోసం ఆయన మళ్ళా వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ అయినా కూడా అడిగి పంపిస్తాడు, మాట రాకూడదు, ధర్మాన్ని మనం ఫాలో అవ్వాలని చెప్పి. ఎందుకు ఆ స్టోరీ నాకు రాముల వారిది నాకు ఎందుకు బాగా నచ్చి, ఆయన ఫాలో అయిన ధర్మాన్నే నేను డూ యువర్ ధర్మ అని చెప్పి నేను పెట్టుకోవడం జరిగింది. నేను పెట్టుకున్న దానికి మీరు 45 మినిట్స్ అసలు ఎట్లా టైం అయిపోయిందో కూడా తెలియదు సార్. అంత అద్భుతంగా చెప్పి దాన్ని లీడర్షిప్కి లింక్ చేసి, లైనిజానికి లింక్ చేసి ఎంతో అద్భుతంగా మీరు చెప్పడం. మా ఆర్సీస్, జెడ్సీస్, గ్యాట్ టీము, పిఎస్టీస్ ప్రతి ఒక్కరము నిజంగా చాలా ఒక టైంలో మీరు చెప్పిన మాటలకి అది ఫుల్ ఎమోషన్, చాలా ఎమోషన్ అయిపోయి నిజంగా చెప్పి అప్పుడే టైం అయిపోయిందా అని చెప్పి నాకు అనిపించింది. ఇంకొక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ చెప్పింటే ఇంకా బాగుండేమో అని చెప్పి నా ఆలోచన. ప్లస్ నేను ఎప్పుడు అడిగినా కూడా మీరు నాకు రెస్పాన్స్ నాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా తరఫున, మా డిస్ట్రిక్ట్ 316 తరఫున. థ్యాంక్ యూ సార్. నిజంగా ఇంత మంచి డూ యువర్ ధర్మ అనే దానికి ఇంత డెప్త్ అని నాకు తెలియజేసి, ప్లస్ మా అందరికీ మీరు ఇంకా బాధ్యత పెంచారు నా స్లోగన్ వల్ల. దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను అని చెప్పి డిస్ట్రిక్ట్ 316 ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు కూడా దాన్ని ఇది చేశారు. ఎందుకంటే నా అదృష్టం అందరూ ఓపెన్ హార్ట్గా నాకు సపోర్ట్ చేస్తున్నారు సార్. అంటే నేను అడిగితే చేసేది వేరు కాదు, వాళ్ళంతకు వాళ్ళే అడిగిన వెంటనే వాళ్ళే కొంతమంది అయితే నేను మీ టీంలో ఉంటా అని చెప్పి ముందర రావడం, అలాగే చాలా బాగా సపోర్ట్ చేయడము. ఏ వర్క్ చెప్పినా యాక్చువల్లీ శ్రీకాంత్